శ్రీకాకుళంలో ప్రభుత్వ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ధర్నాకు దిగారు. ఒక విద్యార్థిపై లైంగిక దాడి ఘటనలో నిందితుని కఠినంగా శిక్షించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వార్డెన్ ప్రమేయం లేకపోయినా ఆమెను శిక్షించడం తగదన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. నిన్న ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఒక అమ్మాయికి జరిగిన దాడి వల్ల పిల్లలందరూ రోడ్డెక్కారు. ముఖ్యంగా ఆ అమ్మాయికి సంబంధించి మాత్రం శిక్షించాలి కానీ మా వార్డెన్ ఎందుకు శిక్షిస్తున్నారంటూ వీళ్ళందరూ రోడ్డుపై మాత్రం బైఠాయించి వాళ్ళు ధర్నా చేస్తారు. మా వార్డెన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే మమ్మల్ని అంత చక్కగా చూసుకున్న ఆ వార్డెన్ని ఎందుకు మీరు శిక్షిస్తారని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. అమ్మ, అసలు ఏంటి, మీకు ఏం కావాలి అసలు చెప్పండి. రాసిన రిపోర్ట్స్ అన్ని రాంగ్ గా రాశారు. రాసిన ప్రతి ఒక్క లైన్ నిందితుడు అనేది ఇక్కడి వరకే వచ్చాడు, కానీ రాయడం ఎలా రాశారంటే హాస్టల్లో చొరబడ్డాడు అన్నట్లు రాశారు. ఆ చొరబడేంత వరకు మేము లోన అలాగుంటామా, బయటికి రామా, వాడిని అడ్డుకోమా, రాయడం రాంగ్ రాశారు. నెక్స్ట్ మేము చెప్పింది ఒకటి, న్యూస్ వాళ్ళు రాసింది ఒకటి, మొత్తం రిపోర్టింగ్ మొత్తం రాంగే, లైన్స్ మొత్తం రాంగే. మేడంకి అసలు ఏం తెలియదు. మేడం తప్పు లేకుండా మేడం సస్పెండ్ చేశారు. మేడం ని ఇప్పుడు సస్పెన్షన్ నుంచి తొలగించేసి మా హాస్టల్ మళ్ళీ మా వార్డెన్ కి వెయ్యాలి. ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాడిని కూడా శిక్షించాలి. ఇప్పుడు వాడికి శిక్షించాలి. మా వార్డెన్ మాకు కావాలి. మా వార్డెన్ అయితే ఎటువంటి తప్పు లేదు. అంతవరకు మీరు ఏం చేస్తారు? అప్పటి వరకే ర్యాలీ చేస్తున్నామంట. అదే విధంగా మరొక అమ్మాయి ఉన్నది. అమ్మ, చెప్పమ్మా, అసలు ఏం జరిగింది చెప్పండి. నిందితుని శిక్షించేశారు. మా వార్డెన్ మేడం అసలు తప్పే లేదు. ఏం తప్పు చేయని మా వార్డెన్ మేడం సస్పెన్షన్ నుంచి బ్యాక్ తీసుకోవాలి. వెంటనే మా మేడం వార్డెన్ కోసం మేము ఇక్కడ నుంచి ర్యాలీని ధర్నాన్ని తొలగిస్తాం. అసలు మా హాస్టల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడ సరైన సెక్యూరిటీ లేదు, లైట్ ఫెసిలిటీస్ లేవు, కెమెరాస్ లేవు, ఏం లేవు. ఎలాగ అసలు ఉంటాము? దాంతో పాటు ఇక్కడ ఎడ్యుకేషన్ అవుతుంది, చాలా మంది జెంట్స్ వస్తారు ఇక్కడ, ఏ సెక్యూరిటీ కూడా లేదు. ఎవరైతే ఆన్లైన్ హాస్టల్లోకి వస్తుంటారు ఉన్నవి నేను క్రియేట్ చేసి రాయకండి, చెప్పింది రాయండి చాలు. న్యూస్ పేపర్స్ అన్ని అంత ఉల్టా చేసి చెప్తున్నారు. న్యూస్ ఎవరైనా చూసేది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, అంతేగాని రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేయకండి. హాస్టల్లో కంటే పైకి వచ్చారట, ఎవరు వస్తారు హాస్టల్లోకి? మేడం లేరా? ఆ టైంలో మేడం ఉన్నారు హాస్టల్లో, లేనిపోవన్నీ క్రియేట్ చేసి రాస్తున్నారు. ఎవరో దూకేసి వచ్చారట, అది జరగలేదు. అసలు ఇక్కడ లైట్ ఫెసిలిటీస్ లేవు, కెమెరాస్ లేవు. అవి సెట్ చేయండి, మీ వాళ్ళు ఉంటే అవి స్ప్రెడ్ చేయండి. ఆ న్యూస్ ని లేనిపోయిన న్యూస్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేయకండి. అసలు ఆ అమ్మాయి అక్కడ పడిపోవడం ఎవరు చూసారమ్మా? అసలు ఎవరు బయటకు వచ్చింది చెప్పండి. పక్క హాస్టల్ కుక్ వాళ్ళు ఇంటికి వెళ్తుంటే, ఆఫీస్ అయిపోయి వర్క్ అయిపోయి ఇంటికి వెళ్తుంటే చూసారు. వాళ్ళు చూసి మా వార్డెన్కి ఇన్ఫార్మ్ చేస్తే మేడం వచ్చి మేడం వాళ్ళ ఓన్ కార్ తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లి ఆవిడ డే మొత్తం అక్కడే ఉన్నారు. మరి ఆ తల్లిదండ్రుల నుంచి ఎవరు మాకు చెప్పలేదు, ఆ వార్డెన్ పట్టించుకోలేదు. డాడీ ఇన్ఫార్మ్ చేయట్లేదు. ఆ ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ డాడీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, వాళ్ళ దగ్గర సిగ్నల్స్ ఉండవట. ప్రూఫ్స్ కూడా మా దగ్గర చూపించమని మీడియాకి చూపిస్తాం. ఆ ప్రూఫ్స్ మేము ఏం తెలియకుండా మీరు రాయకండి అలాగా. ఓకే, ఇది విన్నారు కదా. మేము పూర్తి స్థాయిలో వార్డెన్ తప్పు లేకన్నా అమ్మాయి అక్కడ శ్రోత పడిపోయినా సరే మా వార్డెన్ కారులో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అదేవిధంగా చూసుకునేసరికి ఇక్కడ చీకటిగా ఉంటుంది, సీసీ కెమెరా లేదు, ఏమీ లేదు. ఎవరెవరో వచ్చారని చెప్పేసి పిచ్చి రాత్రులు కూడా చాలా మంది రాస్తున్నారని చెప్పేసి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం మాకు జస్టిస్ అయితేనే మేము ఇక్కడి నుంచి కదులుతాము, లేదంటే మాత్రం మేము కదలము. మా వార్డెన్ వెనక మేము ఉంటున్నాము, మాకు రక్షణ కావాలి, అదేవిధంగా మా వార్డెన్ కావాలని చెప్పేసి ఇక్కడ ఈ విద్యార్థులందరూ ధర్నా చేస్తారు. ఇది తాజా విద్యార్థులు నిన్న జరిగిన ఒక అమ్మాయిపై దాడికి సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HMTV, శ్రీకాకుళం.